ఒక మనిషి సముద్రం ఒడ్డుకి వెళ్ళి, ఇంత పెద్ద సముద్రానివి నీ నీరు ఉప్పుగా లేకుండా ఉంటే ఎంత బాగుండేది అంటాడు. అదే మనిషి మళ్ళా ఇంకో కోయిల దగ్గరికి వెళ్ళి, చెట్టు దగ్గరికి, కోయిలా కోయిలా ఎంత బాగా పాడుతున్నావు, నువ్వు నల్లగా లేకుండా ఉంటే ఎంత బాగుండేది అంటాడు. మళ్ళీ మొక్క దగ్గరికి వెళ్ళి, గులాబీ మొక్క దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎంత అందంగా పూసావు, పువ్వు ఎంత అందంగా ఉన్నావు, నీకు ముళ్ళు లేకుండా ఉంటే ఎంత బాగుండేది అంటాడు. అంటే సృష్టికే ఇతను పేర్లు పెడుతున్నాడు. అంటే ఇతను దృష్టి ఎటువంటిది? దృష్టి సరైనది కాదు, ప్రతి దాంట్లోనూ లోపం వెతుకుతున్నాడు అన్నమాట. అంచేత సృష్టి కరెక్ట్గానే ఉంది, దృష్టే బాగుండలేదు. అలాగే ప్రతి మనిషిలోనూ లోపాలు వెతికేవాడు ఇలాగే ఉంటాడు. ఏం దొరుకుతుందా, ఏ బలహీనత దొరుకుతుందా అని చూస్తూ ఉంటాడు. అలా కాకుండా తన లోపాలేవో తను తెలుసుకుంటే మనిషి బాగుపడతాడు. పైగా ప్రతి మనిషిలోనూ మనం ఏం చూస్తున్నామో అవే కనిపిస్తూ ఉంటాయి. నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావో, ఏ దృష్టికోణంలో చూస్తున్నావో అదే కనిపిస్తుంది. అంచేత ఎప్పుడూ కూడా వక్ర దృష్టి అనేది పనికిరాదు. సద్భావంతో చూడాలి, సద్బుద్ధితో చూడాలి, మంచి మనసుతో చూడాలి, అప్పుడే మంచి కనిపిస్తుంది. అందమైన దృష్టితో చూడు, అప్పుడే అందం కనిపిస్తుంది. సృష్టి బాగానే ఉంది, నీ దృష్టి మార్చుకో. ఏమంటారు?